Hello my dear competitive aspirants, welcome to Masters Online. ఈ వీడియోలో వరల్డ్ జియోగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా క్లైమేటాలజీ. ఆ క్లైమేటాలజీలో ఉష్ణోగ్రత అనే టాపిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఉష్ణోగ్రత, టెంపరేచర్, దీన్నే ఇన్సోలేషన్ అంటే సాధారణంగా సూర్యపుటం ఉష్ణోగ్రత అని అంటారు. సూర్యపుటం ఉష్ణోగ్రత, ఇన్సోలేషన్ అండ్ టెంపరేచర్ అనే టాపిక్ అనేది క్లైమేటాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ వచ్చేసి టెట్ సోషల్ పేపర్ 2 వాళ్ళకి, డిఎస్సి సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అండ్ ఎస్పెషల్ గా గ్రూప్స్ తర్వాత ఇతర పోటీ పరీక్షలకు కూడా ఈ ఉష్ణోగ్రత, సూర్యపుటము మరియు ఉష్ణోగ్రత అనే టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. సో ఎందుకంటే మనకు త్వరలో నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ కాబోతున్నవి. కాబట్టి జియోగ్రఫీ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ లో. కాబట్టి జియోగ్రఫీని ప్రాపర్ గా మీరు అధ్యయనం చేయండి. దానికి సంబంధించి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ నుండి యూట్యూబ్ లో వరల్డ్ ఇండియన్ జియోగ్రఫీస్ అండ్ రీజనల్ జియోగ్రఫీ క్లాసెస్ ఉన్నవి. తర్వాత మాస్టర్స్ ఆన్లైన్ యాప్ లో జియోగ్రఫీ అనేది ఫుల్ కోర్స్ అనేది దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి, జియోగ్రఫీ క్లాసెస్ యాక్సెస్ చేసుకోండి. మరి ఇక టాపిక్ ఏంటి అన్నప్పుడు సూర్యపుటం అండ్ ఉష్ణోగ్రత. ఈ టాపిక్ వచ్చేసి ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ, క్లైమేటాలజీ లేదా శీతోష్ణ స్థితి శాస్త్రంలో టాపిక్ ఇది. దీనిలో వాతావరణ పొరల తర్వాత ఉష్ణోగ్రత అనేది మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఈ సూర్యపుటం మరియు ఉష్ణోగ్రత అనే టాపిక్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ప్రాథమిక భావనలు ఏంటి అంటే, ఆ ప్రాథమిక భావనలో ప్రధానంగా వచ్చేది సౌరశక్తి, సోలార్ ఎనర్జీ అని అంటారు. తర్వాత సౌర వికిరణం గుర్తుపెట్టుకోవాలి. సౌర వికిరణం అనేది ఈ వర్డ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి సూర్యపుటం గుర్తుపెట్టుకోండి, సూర్యపుటం. సో నెక్స్ట్ సౌర స్థిరాంకం అండ్ తర్వాత ఉష్ణోగ్రత. ఈ వర్డ్స్ ఓకే. సూర్యపుటం, ఉష్ణోగ్రత టాపిక్ మనకు అర్థం కావాలి అంటే, లేదా ఉష్ణోగ్రత టాపిక్ అర్థం కావాలి అంటే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ, సౌర వికిరణం, సోలార్ రేడియేషన్, సూర్యపుటం, సోలార్ ఇన్సులేషన్ అండ్ సౌర స్థిరాంకం, సోలార్ కాన్స్టెంట్ అండ్ ఉష్ణోగ్రత, టెంపరేచర్. ఈ టాపిక్ల మీద మనకి మంచి అవగాహన ఉంటేనే టాపిక్ మనకి తర్వాత వాతావరణ పీడనం, పవన వ్యవస్థ, ప్రకృతి సిద్ధ మండలాలు, ఈ టాపిక్స్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి మీరు చదివేటప్పుడు, ప్రిపేర్ అయ్యేటప్పుడు. కాబట్టి ఈ ప్రాథమిక భావనలకు సంబంధించి మీరు ఈ వీడియోలో సో ఏంటి అన్ని నిర్వచనాలు తర్వాత మీనింగ్స్ గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌరశక్తి అంటే ఏంటి అన్నప్పుడు, సౌరశక్తి లేదా సోలార్ ఎనర్జీ ఏంటంటే సూర్యుడిలో నక్షత్రాల్లో మనకు జరిగే చర్య కేంద్రక సంలీనం అనే చర్య అని తెలుసు, న్యూక్లియర్ ఫిజన్. సో కాబట్టి కేంద్రక సంలీన చర్య ద్వారా, ఇక్కడ ఏ చర్య? కేంద్రక సంలీన చర్య ద్వారా. ఓకేనండి. సో ఇక్కడ కేంద్రక సంలీన చర్య ద్వారా సూర్యునిలో శక్తి జనించి అది సౌరశక్తిగా మారుతుంది. వాట్ ఈజ్ సోలార్ ఎనర్జీ లేదా సౌరశక్తి అంటే ఏంటిదంటే సూర్యునిలో కేంద్రక సంలీనం ద్వారా లేదా కేంద్రక సంలీన చర్య ద్వారా జనించే శక్తిని సౌరశక్తి అని అంటారు. సూర్యునిలో కేంద్రక సంలీన చర్య ద్వారా జనించే శక్తిని సౌరశక్తి లేదా సోలార్ ఎనర్జీ అని అంటారు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ జనించిన లేదా ఈ ఉత్పత్తి అయిన లేదా ఏర్పడిన సౌరశక్తి అనేది ప్రధానంగా తీసుకున్నట్టయితే అది సౌర వికిరణం రూపంలో ఇక్కడ వివిధ దిశల్లో వెదజల్లబడుతుంది. కాబట్టి సౌర వికిరణం లేదా సోలార్ రేడియేషన్ అంటే ఏంటి అంటే సౌరశక్తి అనేది లేదా సూర్యునిలో కేంద్రక సంలీనం ద్వారా జనించిన సౌరశక్తి అనేది వికిరణం రూపంలో వివిధ దిశల్లో విస్తరిస్తుంది. సో ఏ రూపంలో విస్తరిస్తుంది అంటే వికిరణాల ద్వారానే, కానీ ఏ రూపంలో అంటే కాంతి మరియు ఉష్ణం రూపంలో సౌర వికిరణం అనేది వివిధ దిశల్లో విస్తరిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. సోలార్ రేడియేషన్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది సూర్యుని నుండి అంటే సాధారణంగా ఈ సౌరశక్తి అని సూర్యుని నుండి వచ్చిన సౌరశక్తి అనేది కాంతి మరియు ఉష్ణ రూపంలో సౌర వికిరణం ద్వారా వెదజల్లబడుతుంది.
ఓకే, డిస్పాచ్ అవుతుంది. సోలార్ రేడియేషన్స్ ఆ పద్ధతిలో డిస్పాచ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ? శూన్యంలో. ఎందుకంటే కాంతి అనేది ఎప్పుడైనా స్ట్రైట్ గా లేదా రెక్టిలినియర్ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది. అది శూన్యంలో అంటే ఎలాంటి యానకం లేకుండా శూన్యంలో ప్రయాణిస్తుంటుంది. మరి ప్రయాణించే క్రమంలో దానికి ధర్మం ఎలా ఉంటుందంటే పట్టీల రూపంలో సూర్యుని నుండి కాంతి అనేది లైట్ అనేది సోలార్ ఎనర్జీ అనేది పట్టీల రూపంలో వికిరణ రూపంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ పట్టీలనే సాధారణంగా ఫోటాన్లు అనే పేరుతో పిలుస్తారు. ఫోటాన్స్ లేదా ఫోటాన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ ఫిజిక్స్ లో కాంతి టాపిక్ లో. ఫోటాన్స్ అంటే ఏంటంటే సూర్యుని నుండి విడుదలైన సౌరశక్తి అనేది వికిరణం రూపంలో వివిధ దిశల్లో లేదా గ్రహాల వైపు లేదా భూమి వైపు రావడాన్ని, ఓకే, అది పట్టీల రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని ఫోటాన్స్ అని అంటారు. సో ఆ విధంగా సౌర వికిరణం అనేది కాంతి మరియు ఉష్ణ రూపంలో వివిధ దిశల్లో విస్తరించబడుతుంది. సో దాన్ని సౌర వికిరణం అని అంటారు. నెక్స్ట్ సౌర వికిరణం తర్వాత సూర్యపుటం అనే పదం గుర్తుపెట్టుకోండి. సూర్యపుటం అని అంటాం. సో ఇక్కడ సూర్యపుటం అంటే ఏంటిది? ఇక్కడ తీసుకున్నప్పుడు సూర్యపుటం దీన్ని ఇన్సోలేషన్ ఆర్ సోలార్ ఇన్సోలేషన్ అని అంటాం. ఏంటి సూర్యపుటం అంటే భూమి వైపు వచ్చే సౌర వికిరణం లేదా భూమి గ్రహించే సౌర వికిరణాన్ని సూర్యపుటం అని అంటారు. భూమి వైపు వచ్చే ఈ సౌర వికిరణాన్ని గాని లేదా భూమి గ్రహించే సౌర వికిరణాన్ని గాని ఏదైనా ఒకటే అర్థమక. ఓకే, సోలార్ రేడియేషన్ ఇఫ్ ఇట్ రిసీవ్డ్ బై ద ఎర్త్ భూమి గ్రహించే సౌర వికిరణాన్ని గాని లేదా సూర్యుని నుండి భూమి వైపు వచ్చే సౌర వికిరణాన్ని ఏమని పేరుతో పిలుస్తారంటే సూర్యపుటం అని అంటారు. ఈ సూర్యపుటం అనేది సాధారణంగా ఏంటంటే సూర్యుని నుండి విడుదలయ్యే సౌరశక్తిలో చాలా తక్కువ పరిమాణం భూమి వైపు వస్తుంది. చాలా తక్కువ అంటే 100% అని అనుకుంటే మన సౌర వికిరణాన్ని దానిలో 1% కంటే ఇంకా తక్కువ మొత్తంలోనే భూమిని చేరుతుంది. మిగతాదంతా ఏమవుతుందంటే వాతావరణంలో పరావర్తనం చెందుతుంది. సో వివిధ రకాలుగా సౌర వికిరణం అనేది వెదజల్లబడుతుంది కానీ చాలా స్వల్పంగా భూమిని చేరుతుంది లేదా భూ ఉపరితలాన్ని చేరుతుంది. అట్లా భూ ఉపరితలాన్ని చేరే సౌర వికిరణాన్ని లేదా భూమి వైపు వచ్చే సౌర వికిరణాన్ని సూర్యపుటం లేదా ఇన్సోలేషన్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, సూర్యపుటం అంటే ఏంటంటే భూమి వైపు వచ్చే సౌర వికిరణం కానీ లేదా భూమి గ్రహించే సౌర వికిరణాన్ని కానీ సూర్యపుటం అని అంటారు. ఈ సూర్యపుటం ఎంత ఉంటుంది అంటే సౌర వికిరణంలో దాదాపు 1/2000 మిలియన్ల యూనిట్లు ఉంటుందండి. మిలియన్ల వంతు 1/2000 మిలియన్స్ పార్ట్స్ అంతే. 1/2000 మిలియన్ల వంతు మన భూమిని చేరుతుంది. చాలా స్వల్పం అని అర్థం చేసుకోవచ్చు. అట్లా 1/2000 మిలియన్ల వంతు భూమిని చేరే సౌర వికిరణాన్ని సూర్యపుటం అని అంటున్నాము. గుర్తుపెట్టుకోండి. కాబట్టి సౌరశక్తి, సౌర వికిరణం, సూర్యపుటం. సో దీని ఆధారంగా మనము నెక్స్ట్ సౌర స్థిరాంకం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సౌర స్థిరాంకం, సోలార్ కాన్స్టాంట్ అని అంటారు దీన్ని. సౌర స్థిరాంకం అంటే ఏంటిదంటే సాధారణంగా సౌర వికిరణం ద్వారా భూమి గ్రహించే ఉష్ణం ఏదైతే ఉంటుందో దాన్ని సింపుల్ గా సౌర స్థిరాంకం అనొచ్చు. కానీ కొంచెం దాన్ని మనము మన క్లాసికల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 చదరపు సెంటీమీటర్ భూభాగం ఎంత అంటున్నా? 1 చదరపు సెంటీమీటర్ భూభాగం 1 నిమిషానికి ఫర్ 1 మినిట్ 1 నిమిషానికి 1 చదరపు సెంటీమీటర్ భూభాగం 1 నిమిషానికి గ్రహించే సౌర వికిరణాన్ని లేదా సూర్యపుటాన్ని ఆర్ సోలార్ ఇన్సోలేషన్. భూ ఉపరితలంలో 1 చదరపు సెంటీమీటర్ భూభాగం 1 నిమిషానికి గ్రహించే సూర్యపుటాన్ని ఒక సౌర స్థిరాంకం లేదా ఒక సగటు సౌర స్థిరాంకం అంటారు అని గుర్తుపెట్టుకోండి. సౌర స్థిరాంకం అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి భూ ఉపరితలం మీద 1 చదరపు సెంటీమీటర్ భూభాగం 1 నిమిషానికి గ్రహించే సూర్యపుటాన్ని ఒక సగటు సౌర స్థిరాంకం అని అంటారు. అని యావరేజ్ సోలార్ కాన్స్టాంట్ అని అంటారు. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఈ సగటు సౌర స్థిరాంకం విలువ ఎంత ఉంటుంది అంటే 1.94 గ్రామ్ క్యాలరీ.
గ్రామ్ క్యాలరీ ఫర్ 1 స్క్వేర్ సెంటీమీటర్ ఏరియా. 1 స్క్వేర్ సెంటీమీటర్ ఏరియా ఫర్ 1 మినిట్ అని గుర్తుపెట్టుకోండి. ఎంత అంటున్నా నేను? ఓకే, ఇక తీసుకుంటే 1.94 గ్రామ్ క్యాలరీ ఫర్ 1 స్క్వేర్ సెంటీమీటర్ లేదా 1 చదరపు సెంటీమీటర్. 1 చదరపు సెంటీమీటర్ ఫర్ 1 మినిట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది సౌర స్థిరాంకం విలువ అని గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నా? ఒక సగటు సౌర స్థిరాంకం విలువ 1.94 గ్రామ్ క్యాలరీ ఫర్ 1 స్క్వేర్ సెంటీమీటర్ ఫర్ 1 మినిట్. 1 నిమిషానికి 1 చదరపు సెంటీమీటర్ భూభాగం గ్రహించే సూర్యపుటాన్ని ఒక సగటు సౌర స్థిరాంకం అని అంటారు. ఇవి ప్రాథమిక భావనలు: సౌరశక్తి, సౌర వికిరణం, సూర్యపుటం, సౌర స్థిరాంకం మరియు ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత అంటే ఏంటిది అంటే సాధారణంగా ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ భూమి సాధారణంగా సూర్యుని నుండి వచ్చే సౌర వికిరణాలు అంటే భూమి అశ్వతరంగాల రూపంలో, అశ్వతరంగాలు షార్ట్ వేవ్స్, అశ్వతరంగాల రూపంలో సౌర వికిరణాన్ని గ్రహించినప్పుడు స్వల్పంగా భూమి వేడెక్కుతుంది. తర్వాత భూమి గ్రహించిన సౌర వికిరణాన్ని భౌమ వికిరణం రూపంలో తిరిగి వాతావరణంలోకి పంపిస్తుంది. అట్లా భౌమ వికిరణం రూపంలో దీర్ఘ తరంగాల ద్వారా పంపిస్తుంది. అట్లా భౌమ వికిరణం ద్వారా పంపించే ఉష్ణంలో ఎక్కువ భూభాగం అనేది వేడెక్కుతుంది. కాబట్టి ఈ విధంగా భూమి గ్రహించినప్పుడు వేడెక్కే ఉష్ణ తీవ్రతను, తర్వాత భూమి విడుదల చేసే ఉష్ణ తీవ్రత ఉన్న ఆ ఉష్ణ తీవ్రతనే ఉష్ణోగ్రత అని అంటారు. అశ్వతరంగాల రూపంలో భూమి గ్రహించిన ఉష్ణం, భూమి విడుదల చేసిన భూ వికిరణంలో లేదా భౌమ వికిరణంలోని ఆ ఉష్ణ తీవ్రతని ఉష్ణోగ్రత అని అంటారు. అర్థమైందా? భూమి గ్రహించే ఉష్ణం తర్వాత భూమి విడుదల చేసే ఆ ఉష్ణం యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అని అంటారు, టెంపరేచర్ అని అంటారు. గ్రహించడం తిరిగి, ఎందుకంటే భూమి సౌర వికిరణాన్ని గ్రహించేటప్పుడు కన్నా భూమి భౌమ వికిరణాలను, భూమి గ్రహించిన ఉష్ణాన్ని విడుదల చేసేటప్పుడు ఎక్కువగా వేడెక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా భౌమ వికిరణం రూపంలో ఉన్నప్పుడే ఎక్కువ వేడెక్కుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది ఉష్ణోగ్రతకు సంబంధించి. అర్థమైందా? అయితే ఇక్కడ ఇంకొక విషయం, సాధారణంగా ఇప్పుడు సూర్యపుటం ఏదైతే ఉందో సౌర వికిరణం రూపంలో సూర్యపుటం అనేది భూమిని చేరుతుంది చాలా స్వల్ప మొత్తంలో, 1/2000 వంతు, 2000 మిలియన్ల వంతు మాత్రమే. ఓకే, 1/2000 మిలియన్ల వంతు మాత్రమే భూమిని చేరుతుంది అని మనకు తెలుసు. కాబట్టి మరి అలా తక్కువ సూర్యపుటం భూమిని చేరడానికి లేదా తక్కువ సౌర వికిరణం భూమిని చేరడానికి గల కారణాలు ఏంటిది అన్నప్పుడు, తక్కువ వెరీ లెస్ సోలార్ రేడియేషన్ అనేది భూమిని చేరుతుంది. దానికి గల కారణం ఏంటంటే భూమికి సూర్యునికి మధ్య ఉన్న సగటు దూరం. ఓకేనా? భూమికి సూర్యునికి మధ్య ఉన్న సగటు దూరం, భూమికి సూర్యునికి మధ్య సగటు దూరం ఏంటంటే 149 మిలియన్ కిలోమీటర్స్. అంటే ఎక్కువ దూరం ఇది. భూమికి సూర్యునికి దూరం ఎక్కువగా ఉండడం, ఆ దూరం ఎంత ఉంది? 149.5 మిలియన్ కిలోమీటర్స్ ఉంది. తర్వాత తీసుకుంటే ఇక్కడ భూమి కన్నా సూర్యుడు ఎక్కువ పరిమాణంలో ఉండడం, సూర్యగోళం అనేది, సూర్యుడు అనేది సన్ చాలా పెద్దదిగా ఉండడం ఇక్కడ. ఓకే, సో దూరంగా ఉండడం, పెద్దదిగా ఉండడం, మళ్ళీ భూమి కన్నా సూర్యుడి వ్యాసం ఎక్కువ ఉంటుంది. దాదాపు 109 రెట్లు ఉంటుంది భూమి కన్నా సూర్యుడి వ్యాసం. సో అట్లా వివిధ, అంటే ఇక్కడ అసమానతలు ఎక్కువగా ఉండడం వల్ల, ఓకే, సో ఆ విధంగా సూర్యుని నుండి ఈ సోలార్ రేడియేషన్, సౌర వికిరణం అనేది ప్రధానంగా భూమిని తక్కువ చేయడానికి గల ప్రధాన కారణాలు. ఆ ప్రధాన కారణాల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 149.5 మిలియన్ కిలోమీటర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది సాధారణంగా మనకి ఇక్కడ కాంపిటేటివ్ పరీక్షలో వరల్డ్ జియోగ్రఫీ నుండి, ఎందుకంటే వరల్డ్ జియోగ్రఫీని అభ్యర్థులు తక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీలో చేంజెస్ ఎక్కువ ఉండవు ఇండియన్ జియోగ్రఫీ లాగా. కాబట్టి ప్రాపర్ గా మనం వరల్డ్ జియోగ్రఫీని అధ్యయనం చేస్తే, ఒక శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేస్తే ఇది పర్ఫెక్ట్ గా గుర్తుంటది. మంచి ఇంట్రెస్ట్ టాపిక్, మైండ్ బ్లోయింగ్ టాపిక్ ఇది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ బేసిక్ టర్మినాలజీ అనేది ఇక్కడ నుండి ప్రతి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ నుండి వస్తుంది. ఎస్పెషల్లీ సౌర వికిరణం, సూర్యపుటం,
నుండే సౌర స్థిరాంకం. ఈ మూడింటి నుండి క్వశ్చన్ అనేది ఎప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని కొంచెం శాస్త్రీయ పద్ధతిలో మీరు అనాలిసిస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. దాని సౌర స్థిరాంకం విలువ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో కాబట్టి మిగతా వీడియోస్ కోసం మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.